ఇప్పుడు ఈ క్లాస్లో చూడండి డేటా టైప్స్ గురించి చూద్దాం. సో డేటా టైప్స్ మనకి అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనం. డేటా టైప్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ డేటా స్టోరేజ్ ఫార్మాట్ దట్ ఏ వేరియబుల్ కెన్ స్టోర్. అంటే మనం వేరియబుల్స్ కాన్స్టెంట్స్ అని రెండు రకాలు ఉంటాయి కదా. సో ఏ వేరియబుల్లో ఎటువంటి వాల్యూ స్టోర్ అవ్వాలి అనే దానికోసం మనం ఈ డేటా టైప్స్ అనేది చెప్తాం. సో డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ఏ వేరియబుల్ బిఫోర్ టు యూజ్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్లో మనం ఎప్పుడు కూడా ఒక వేరియబుల్ని తీసుకొని ఆ డేటా టైప్ ఏంటి అనేది చెప్పాల్సి వస్తుంది. మనం చూస్తే డేటా టైప్స్ అనేది బేసిక్గా ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్ ఈ 4 డేటా టైప్స్ అయితే మనకు ఉంటాయి. సో అది కాకుండా ఎడిషనల్గా ఎన్యూమరేషను, డిరైవ్డ్ డేటా టైపు, వాయిడ్ డేటా టైపు ఇవి కూడా మనం డేటా టైప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఎలా అనేది నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ప్రజెంట్ ఏంటంటే బేసిక్ డేటా టైప్స్ ఎలాగా, సో వాటితో ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది అయితే చూద్దాం. ఇక్కడ చూడండి డేటా టైప్స్ అండ్ దేర్ ఫార్మాట్స్ అని ఉన్నది. సో డేటా టైప్ ఎలాగా, దానికి సంబంధించిన ఫార్మాట్ ఏంటి అనేది ఇక్కడ రాసి పెట్టి ఉన్నది. ఇవి మీరు ఎక్కడ వాడాలంటే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్లో యూజ్ చేయాలి. అంటే డేటా టైప్ ఏదైతే తీసుకుంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి తీసుకున్నాం %d అని, ఫ్లోట్కి %f అని, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్లో ఈ పర్సంటేజ్ ఫార్మాట్లు అయితే యూజ్ చేయాలి. ఇంటిజర్ అంటే ఇంటిజర్ వాల్యూస్ తీసుకుంటుంది. సో ఇంటిజర్ వాల్యూస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏదైనా సరే ఇంటిజర్ అవుతుంది. ఫ్లోట్ అనేది డెసిమల్ వాల్యూ, పాయింటెడ్ వాల్యూస్ ఉంటే అగైన్ ఇవి కూడా పాజిటివ్ ఆర్ నెగిటివ్. అలాగే క్యారెక్టర్ అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్, అలాగే స్పెషల్ సింబల్స్ అన్ని కూడా క్యారెక్టర్స్లోకి వస్తాయి. అది క్యార్ అనే డేటా టైప్తో చూపిస్తాం. డబుల్ ఇది ఏంటంటే ఇది కూడా డెసిమల్ వాల్యూసే, బట్ ఫ్లోట్కి డబుల్కి తేడా ఏంటంటే ఫ్లోట్కి రేంజ్ తక్కువ ఉంటుంది, డబుల్కి అనేది రేంజ్ ఎక్కువ ఉంటుంది, అంతే డిఫరెన్స్. సో అది ఒక్కొక్క కంపైలర్లో ఒక్కొక్కలాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫైయర్. సో ఐడెంటిఫైయర్ లైన్ అనేది ఎప్పుడు మనం ప్రోగ్రామ్కి స్టార్టింగ్లో రాస్తాం. అంటే ఏదైతే మనం మెయిన్ ఫంక్షన్ ఉన్నదో ఆ మెయిన్ ఫంక్షన్కి స్టార్ట్ చేసిన వెంటనే ఈ ఐడెంటిఫైయర్ అనేది రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటి ఏ = 10 అని ఉన్నది. అంటే ఏ అనే ఒక వేరియబుల్, ఎలాంటి వేరియబుల్ అది ఇంటిజర్ వేరియబుల్, అందులో వాల్యూ మనం 20 అనేది ఇచ్చాం. ఇలా ఒక వేరియబుల్ ఎంత ఉన్నది, దాని వాల్యూ ఎంత ఉన్నది అనేది డిఫైన్ చేయడానికి ఈ ఐడెంటిఫైయర్ లైన్ అనేది అయితే వాడతాం. ఇంకా వేరియబుల్స్ చూసుకుంటే మనకి వేరియబుల్స్ మళ్ళీ రెండు రకాలు, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అని. మెయిన్ ఫంక్షన్ లోపల రాసేదంతా కూడా లోకల్ వేరియబుల్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ బయట రాసేదంతా కూడా గ్లోబల్ వేరియబుల్ అవుతుంది. ఎక్కువగా మనం లోకల్ వేరియబుల్సే రాస్తాం, గ్లోబల్ వేరియబుల్ కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం కాదు. అలాగే కాన్స్టెంట్స్ మీకు రెండు రకాల కాన్స్టెంట్స్, ఒకటి న్యూమరికల్ కాన్స్టెంట్స్, క్యారెక్టర్ కాన్స్టెంట్స్. న్యూమరికల్ కాన్స్టెంట్స్ అంటే నార్మల్గా నెంబర్స్ తెలిసినవే. సో ఇంటిజర్స్ కానీ, ఫ్లోట్ వాల్యూస్, డబుల్ వాల్యూస్ కానీ దాంట్లోకి వస్తాయి. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఏంటి అంటే మనకి సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ క్యారెక్టర్లో ఉంటుంది, అదే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇలా ఏమన్నా ఒక స్పెల్లింగ్లా రాయాలి అంటే స్ట్రింగ్ అంటాం. సో స్ట్రింగ్స్ అనేది కూడా మనకి రాబోయే క్లాసెస్లో అయితే చూద్దాం. ప్రజెంట్ మనం ఏంటంటే ఓన్లీ క్యార్ అనే డేటా టైప్ గురించి అయితే మాత్రం చెప్పుకుంటాం ఇప్పుడు. సో ఇంటూ, ఫ్లోట్, క్యార్, డబుల్ అనే ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి 4 కూడా, ఆ 4కి సంబంధించిన డేటా టైప్స్కి ఈ ఫార్మాట్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే ఒకసారి ప్రోగ్రామ్ ఓపెన్ చేసి చూద్దాం. సో ముందుగా సాఫ్ట్వేర్ దేవ్ C++, మీకు ఎక్కడున్నదో దేవ్ C++ అనేది ఓపెన్ చేయండి. ఎస్, సో న్యూ ఫైల్ కావాలి, న్యూ సోర్స్ ఫైల్. హెడర్ ఫైల్ రాయాలి కాబట్టి #include stdio.h మెయిన్ లేదా వాయిడ్ మెయిన్, మీరు ఏది రాసుకున్నా ప్రాబ్లం అయితే లేదు. సింపుల్గా మెయిన్ అన్న రాయొచ్చు లేదా వాయిడ్ మెయిన్ అన్న రాయొచ్చు. ఇక్కడ ఇప్పుడు డిఫైన్ చేయాలి, ఇంటిజర్ డిఫైన్ చేస్తున్నాను ఇంట్. సో ఏ అనే ఒక వేరియబుల్లో వాల్యూ నాకు 10 అనేది అయితే స్టోర్ అవ్వాలి. సెమీకాలన్ ఏంటి అంటే ఆ లైన్ ఎండింగ్ కోసం సెమీకాలన్. సో ఇంటికి ఏకి ఎప్పుడు కూడా స్పేస్ అయితే ఇవ్వాలి, లేకపోతే ఇంటా అని అవుతుంది చూడండి. సో అటువంటి డేటా టైప్ ఏమీ లేదు మనకి. మీరు ఇంటి తర్వాత స్పేస్ ఇచ్చిన వెంటనే ఇలా బోల్డ్లో మారిపోతుంది ఇది. సో బోల్డ్ అంటే అక్కడ కీవర్డ్స్ ఉన్నాయి, మనకి ముందు చెప్పుకున్న 32 కీవర్డ్స్ ఉంటే అవి మనకి ఇలా బోల్డ్లో చూపిస్తాయి. చూడండి వాయిడ్ అనేది కూడా ఒక కీవర్డే మీకు. ఇంకా తర్వాత ఏ తర్వాత స్పేస్ ఇవ్వాలి, = తర్వాత స్పేస్ ఇవ్వాలి, 10 తర్వాత స్పేసెస్ ఇవ్వాలి అనేది మీ ఇష్టం. అక్కడ స్పేసెస్ కంపల్సరీ కాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రోగ్రామ్కి ఏమి సంబంధం లేదు. సో ఇంటి తర్వాత మాత్రం కంపల్సరీ స్పేస్ ఇవ్వాలి, వాయిడ్ తర్వాత కూడా స్పేస్ ఇవ్వాలి, లేకపోతే చూడండి అది బోల్డ్లో హైలైట్ అవ్వట్లేదు. అలాగే బ్రాకెట్ తర్వాత స్పేస్ ఇవ్వాలా, ఈ బ్రాకెట్స్ ఇవన్నీ మీ ఇష్టం. సో స్పేసెస్ ఇవ్వాలి ఇవ్వకలేదు అనే రూల్ అయితే ఏమీ లేదు. అయితే ఏ = 10 ఈ వాల్యూ డైరెక్ట్గా ప్రింట్ అయిపోవాలంటే ప్రింట్ఎఫ్ రాస్తాం మనం. సో ప్రింట్ఎఫ్ ఫార్మాట్ అయితే ఇంతే, ఈ మధ్యలో ఏది రాస్తే అది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే ఏ వాల్యూ 10 అనేది రావాలి. దానికోసం సింపుల్గా నేను అసలు ఏమీ రాయట్లేదు,
జస్ట్ ఫార్మేట్ ఒకటి రాస్తున్నాను. ఈ ఫార్మేట్ ఏంటి అంటే ఇంటిజర్ తీసుకున్నాం, ఇంటిజర్కి %d అనే ఫార్మేట్ అయితే ఉంటుంది. సో %d తర్వాత మీరు కామా పెట్టి ఏ అని రాయాలి. ఎందుకు మళ్ళీ కామా పెట్టి ఇలా ఏ అనేది రాయడం ఏంటి అంటే ఇక్కడ డబుల్ కోట్స్ మధ్యలో చూపించింది ఏంటి అంటే ఇంటిజరా ఫ్లోట్ వాల్యూ అనేది చూపిస్తుంది. తర్వాత ఏంటి అంటే వేరియబుల్ ఏనా బీనా సియా అనే చూపిస్తుంది. సో ఇంతే మనం రాసేది. ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం, తర్వాత రిమైనింగ్ చూద్దాం. కంపైల్ చేయండి, కంపైల్ చేయాలి, ఎక్కడో చోట సేవ్ చేయండి. ఫస్ట్ ఇనిషియల్గా నేను ఇంటి కాబట్టి సంథింగ్ ఏదో ఇంట్ ప్రోగ్రామ్ అని రాస్తున్నాను నేను .c. సో సి ప్రోగ్రామ్ రాస్తున్నాం కాబట్టి ప్రోగ్రామ్ సితో సేవ్ చేశాను. ఎర్రర్స్ వార్నింగ్స్ 0 ఉన్నాయి. అవుట్పుట్ కోసం చెక్ చేయండి, రన్. సో ఇక్కడ నాకు 10 అనేది వచ్చింది, ఇంకేమీ రాలేదు. మనం ఇచ్చింది 10 కాబట్టి 10 అనేది వచ్చింది. సో ఓకే, అవుట్పుట్ అయితే సరిపోయింది. ఇంకా ప్రోగ్రామ్ కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలి అన్నప్పుడు %d కంటే ముందుగా మనం ఇటువంటివన్నీ రాస్తాం. ది వాల్యూ ఆఫ్ ఏ ఈజ్. సో ఇదంతా కంపల్సరీ రాయాలని అయితే రూల్ అయితే ఏం లేదు. రాస్తే అవుట్పుట్ బాగుంటుంది, రాయకపోతే మీకు డైరెక్ట్ వాల్యూ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇది మనం ఏం రాస్తే అదే. ఇది మళ్ళీ మీరు క్యాపిటల్ లెటర్ అన్న రాయొచ్చు, స్మాల్ లెటర్ అన్న రాయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు అని పెడుతున్నాను, మళ్ళీ కంపైల్. మీరు ఏది చేస్తే అదే. సో %d అనేది ఇంపార్టెంట్ తప్ప దానికంటే ముందు ఉన్నది మీరు ఏది రాసుకున్నా ప్రాబ్లం అయితే లేదు. సో ఇది ఒక ఇంటిజర్తో రాస్తున్నాను. అలాగే ఫ్లోట్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ రాయాలి, ఇదే ప్రోగ్రామ్ని చేంజ్ చేస్తాను. ఫ్లోట్కి చూడండి, ఇక్కడ 10 అని ఇచ్చాను, 10.25 అని ఇచ్చాను. సో ఇది కంపైల్ చేసి రన్ చేసేస్తే మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది, 10 వచ్చింది. కానీ 10.25 కావాలి. పాయింట్ వాల్యూస్ ఇంటిజర్లో స్టోర్ అవ్వదు. అలాంటప్పుడు మీరు ఏం రాయాలి, పాయింట్ వాల్యూస్ కూడా కావాలి అంటే ఇంటిజర్ని ఫ్లోట్ కింద మార్చాలి. ఫ్లోట్ కింద మార్చామంటే ఫార్మాట్ %f పెట్టాలి. సో ఇప్పుడు కంపైల్ చేయండి, సింపుల్గా 10.25 వచ్చింది. మరి పక్కన జీరోస్ మనం ఇవ్వలేదు కదా, ఎక్స్ట్రా వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత మీకు 6 జీరోస్ ఆటోమేటిక్ యాడ్ అవుతుంది. మీరు పాయింట్ తర్వాత వాల్యూ ఇస్తే వాల్యూ తీసుకుంటుంది, లేకపోతే 6 జీరోస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి, అదే నేను పాయింట్ తర్వాత 1 2 3 4 5 6 7 ఇచ్చాను, అయినప్పుడు కూడా అవి 6 వాల్యూసే తీసుకుంటుంది. అంటే మీరు ఎంత ఇచ్చినా సరే 6 వాల్యూసే చూపిస్తుంది. 6 వాల్యూ ఇవ్వకపోతే రిమైనింగ్ వాల్యూస్లో 0 ప్లేస్ చేసుకుంటుంది. సో ఇది ఇక్కడ ఫ్లోట్లో జరుగుతుంది. అయితే ఫ్లోట్ మరి నేను ఒకసారి ఇలాంటి వాల్యూస్ ఇస్తున్నాను. సో ఇది కూడా ఫ్లోట్ వాల్యూవే, డెసిమల్ వాల్యూ కాబట్టి ఫ్లోటే. ఒకసారి కంపేర్ చేస్తున్నాను, రన్. సో చూడండి, ఆన్సర్ మనం ఎంత ఇచ్చాం వాల్యూ అది వచ్చిందా ఎగ్జాక్ట్గా? సో రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఫ్లోట్ రేంజ్ దాటిపోయాం. సో ఫ్లోట్ అనేది మనకి ఇలా 5 డిజిట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది, కానీ అంతకంటే ఎక్కువగా ఇచ్చినప్పుడు సో ఫ్లోట్ రేంజ్ అనేది అయితే ఉండదు. సో ఇది కూడా ఆల్మోస్ట్ కొంచెం చేంజ్ అయ్యింది, దగ్గరలోకి వచ్చాం కానీ చేంజ్ అవుతున్నట్లు లెక్క. సో ఇలా కాదు, పెద్ద రేంజ్ ఇచ్చినప్పుడు అంటే ఇలాంటి వాల్యూస్ని హ్యాండిల్ చేయాలి అనేటప్పటికి ఫ్లోట్కి మనకి అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోతుంది. సో ఫ్లోట్ అవుట్ ఆఫ్ రేంజ్ అయిపోయినప్పుడు ఫ్లోట్ కంటే పెద్ద వాల్యూ సపోర్ట్ చేయాలి అంటే మనకి డబుల్ అని ఉన్నది. డబుల్ అని ఇంకొక డేటా టైపు, అదేంటంటే ఎల్ఎఫ్ అవుతుంది. ఎఫ్ అంటే ఫ్లోట్, ఎల్ఎఫ్ అంటే డబుల్ అవుతుంది. సో డబుల్లో చూడండి ఇప్పుడు ఆ వాల్యూస్ సపోర్ట్ చేస్తుంది. మరి ఇలా డబుల్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? ఇది కూడా ఎన్ని వాల్యూస్ అన్నా ఇచ్చేయచ్చా అంటే కొన్ని వాల్యూస్ మళ్ళీ నేను చేంజ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా వాల్యూస్ అయితే ఇచ్చాను, ఇది డబుల్లో తీసుకుంటుందా లేదా చూడండి ఒకసారి. సో పాయింట్ తర్వాత వాల్యూస్ అయితే మిస్ అయినాయి. డబుల్ కూడా అన్లిమిటెడ్గా ఏం కాదు, ఇది మనకి 14 డిజిట్స్ ఆ రకంగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ కంపైలర్ కాబట్టి ఇలా సపోర్ట్ చేస్తుంది. కంపైలర్ బట్టి ఆ వాల్యూస్ కొంచెం అటు ఇటుగా మీకు చేంజ్ అవుతూ ఉంటాయి. మనం వాడుతున్నది దేవ్ C++లో కాబట్టి సో ఈ రకంగా, ఎందుకంటే పెద్ద వాల్యూస్తో మనం జనరల్గా అవసరం అనేది ఉండదు. సో అంతకంటే ఉంటే ఏంటంటే సపోర్ట్ లేదని అర్థం చేసుకోవాలి. సో ఇలా ఇంటి ఫ్లోట్ డబుల్ అనే 3 డేటా టైప్స్ గురించి మనం చూసాం 1 by 1. ఇంకా మిగిలిపోయిన డేటా టైప్ ఏంటంటే క్యారెక్టర్. సో క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి. క్యారెక్టర్ అనేది ఇప్పుడు దాకా రాసినవన్నీ కూడా న్యూమరికల్ వాల్యూస్తో, క్యారెక్టర్ అనేది ఏంటంటే ఆల్ఫాబెట్స్. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే సరిపోదు కదా, సో క్యారెక్టర్ కావాలి. నేను ఏదో ఎక్స్ అని ఇస్తున్నాను ఒక క్యారెక్టర్ని. అయితే క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మనం ఎలా రాయాలి అంటే క్యారెక్టర్ ఇలా ఎంటీగా ఓపెన్గా రాసేయడానికి కుదరదు, దాన్ని సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్లో ఎన్క్లోజ్ చేసి రాయాలి.
నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్యారెక్టర్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఎక్స్ కాదు, ఇలా నేను XYZ అని ఇచ్చేస్తే మీకు క్యారెక్టర్లో సపోర్ట్ చేయదు, ఓన్లీ ఎక్స్. ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రింట్ఎఫ్ క్యారెక్టర్ కాబట్టి ఏ ఈజ్ పర్సంటేజ్ సి ఇవ్వాలి సార్. సో సి ఇచ్చిన తర్వాత క్యారెక్టర్కి కామా ఇచ్చి ఇక్కడ ఏ పెట్టాలి. ఈ ఏ అనేది ఏంటంటే మనం తీసుకున్న వేరియబుల్, ఈ ఎక్స్ అనేది ఏంటంటే కాన్స్టెంట్ అనుకోవాలి, అంటే క్యారెక్టర్ కాన్స్టెంట్ అది. సో ఇలా ఉన్నప్పుడే క్యారెక్టర్ అనేది అయితే రాస్తాం. అయితే సింగిల్ క్యారెక్టర్ రాయాలి. మరి XYZ ఇచ్చేస్తే ఏమవుతుంది సార్, ఆన్సర్ రావద్దా అంటే, సో చూడండి ఇచ్చిన తర్వాత వార్నింగ్స్ వచ్చేస్తున్నాయి. ముందు చెప్పిన రూల్ ప్రకారం వార్నింగ్స్ జీరో, ఎర్రర్స్ జీరో ఉన్నప్పుడే మీరు అవుట్పుట్ అనేది చెక్ చేయాలి. సో వార్నింగ్స్ వచ్చేసింది కాబట్టి ఇంకా అవుట్పుట్ చెక్ చేయడానికి ఏం లేదు. చెక్ చేసినా కూడా జెడ్ చూపిస్తుంది కానీ XYZ అనేది చూపించట్లేదు, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్లోనే ఉండాలి. మరి అలా కాదు, నా పేరు కావాలి, మొత్తం నేమ్స్ అవి కూడా ఇవ్వాలి, ఎలాగా అంటే అది ముందు క్లాసెస్లో స్ట్రింగ్ అనేది అయితే వస్తుంది. సో అప్పుడు చూద్దాం స్ట్రింగ్స్ అనేది. అయితే ఇప్పుడు 4 ప్రోగ్రామ్స్ మనం ఇండివిజువల్గా చూసాం. అంటే ఒకే దాంట్లో 4 ప్రోగ్రామ్స్ నేను చూపించాను, ఇంట్ ఫ్లోట్ క్యార్ డబుల్ అనేవి. ఇవి ఒకే ప్రోగ్రాంలో రాయాలి, అంటే విడివిడిగా చూపించండి నేను మీకు. అలా కాదు ఒకే స్క్రీన్ మీద నాకు 4 కావాలి అవ్వదా అంటే రాసుకోవచ్చు 1 by 1. సో అది చూద్దాం ఇప్పుడు. అన్ని ప్రోగ్రామ్స్, అన్ని డేటా టైప్స్, ఇంట్ ఫ్లోట్ క్యార్ డబుల్ అన్నీ కలిపి సింగిల్ స్క్రీన్ మీద చూడాలి. సో రాద్దాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని డిఫైన్ చేయండి. తర్వాత ఫ్లోట్ అయితే ఏ అనేది అయిపోయింది కాబట్టి బి అనేది ఇంకోటి తీసుకోవాలి, 12.25. సో ఇది ఫ్లోట్ వాల్యూ. తర్వాత డబుల్ కాబట్టి డబుల్కి కొంచెం పెద్ద వాల్యూ తీసుకుంటున్నాను, 1 2 3 4 5 6 7 8.21. సో ఇలా డబుల్ తీసుకున్నాను. అలాగే ఇంకొకటి క్యారెక్టర్ డి ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్లో ఎక్స్ అని తీసుకున్నాను. ఇలా 4 డిఫైన్ చేసేసాం. డిఫైన్ చేసిన తర్వాత 4గిట్లకి 4 ప్రింట్ఎఫ్లు రాయాలి. సో 1 by 1 ఇప్పుడు అదే రాద్దాం. ఫస్ట్ ఏ కావాలి, ఏ ఈజ్ పర్సంటేజ్ డి కామా ఏ. సో ఏ అయితే ప్రింట్ అయిపోతుంది. అలాగే బి ప్రింట్ అవ్వాలి. ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాం, 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఏ అయితే ప్రింట్ అయింది, ఓకే. బి ప్రింట్ అవ్వాలి, మళ్ళీ బికి ప్రింట్ ఎఫ్ ఇచ్చి బి ఈజ్ పర్సంటేజ్ ఎఫ్, ఎందుకంటే బి అనేది ఫ్లోట్లో ఉన్నది కాబట్టి పర్సంటేజ్ ఎఫ్ కామా బి అనేది ఇచ్చి బి చెక్ చేద్దాం, కంపైల్ రన్. అయితే అవుట్పుట్ చూడండి వచ్చింది, కానీ మనకి రెండు ఒకే లైన్లో వచ్చేసింది. నాకు రెండు సపరేట్ లైన్స్లో కావాలి 1 by 1. ఇలా కావాలి అంటే ఫస్ట్ లైన్కి స్టార్టింగ్లో అయినా మీరు ఇలా స్లాష్ అన్ అనేది ఇవ్వండి. ఎక్కడ అంటే ఇన్వర్టెడ్ కామా కంటే ముందుగా ఇవ్వాలి మీరు. లేదు సెకండ్ లైన్ స్టార్టింగ్లో అన్నా మీరు స్లాష్ అన్ ఎక్కడైనా పెట్టచ్చు. ఈ రకంగా మీరు అవుట్పుట్స్ అయితే చూద్దాం ఒకసారి. సో స్లాష్ అన్ ఇలా దేనికి అంటే ఎన్ అనేది మీకు నెక్స్ట్ లైన్ తీసుకోవచ్చు. సో వీటినే మనం ఎస్కేప్ సీక్వెన్స్ అంటాం. ఎస్కేప్ సీక్వెన్స్లో మీకు ఆల్రెడీ అది ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. నెక్స్ట్ సి కోసం రావాలి. సో సి కోసం రావాలి కాబట్టి ఆల్రెడీ బికి ముందుగా స్లాష్ అని ఇచ్చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఇంకొక అవుట్పుట్ కావాలి కాబట్టి సి ఈజ్ పర్సంటేజ్ డబుల్ కాబట్టి ఎల్ఎఫ్ కామా సి. సో సిలో కూడా అవుట్పుట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ డి కావాలి. సో డి కావాలి కాబట్టి దీనికి ముందుగా స్లాష్ అని పెట్టేస్తున్నాను. మళ్ళీ ప్రింట్ ఎఫ్ ఇచ్చి డి ఈజ్ పర్సంటేజ్ సి. ఈసారి క్యారెక్టర్ రన్ అవ్వాలి నాకు డి. ఇంకా స్లాష్ అని పెడతారా లేదా అనేది మీ ఇష్టం, ఎందుకంటే దీని తర్వాత నాకు ప్రింట్ ఎఫ్ లైన్ లేదు కాబట్టి స్లాష్ అన్ అనేది అయితే పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇలా 4 కూడా ఒకే స్క్రీన్ మీద ఉన్నాయి కదా, ఒకే స్క్రీన్ మీద ఉన్నాయి. ఒకే స్క్రీన్ మీద అయితే అవుట్పుట్ అయితే చూసేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇలా 4గిట్లకి 4 సార్లు ప్రింట్ ఎఫ్లు రాయాల్సిన అవసరం లేదు. ఇలా కాకుండా అన్నీ కలిపి ఒకే లైన్లో ప్రింట్ ఎఫ్ అయితే చూడొచ్చు. అది ఎలా అనేది అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఒకసారి అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో. అవుట్పుట్లో చేంజ్ ఉండకూడదు, కానీ మనం రాసే ప్రాసెస్ మారాలి. అంటే ఈ ప్రింట్ ఎఫ్లు మొత్తం తీసేస్తున్నాను ఇప్పుడు నేను. సో మొత్తం తీద్దాం. అంతకంటే ముందుగా ఒక ప్రింట్ ఎఫ్ రాసిన తర్వాత అప్పుడు రిమూవ్ చేస్తాను నేను. సో ప్రింట్ ఎఫ్ ఇచ్చి చూడండి ఏ ఈజ్ పర్సంటేజ్ డి స్లాష్ ఎన్. అక్కడ దాకా మామూలే. మీరు ఇన్వర్టెడ్ కామాస్లో ఏమైతే ఉన్నాయో లోపల ఇవన్నీ కూడా కంటిన్యూగా రాసేయండి ఈసారి. అంటే పర్సంటేజ్ డి స్లాష్ ఎన్ తర్వాత ఏం రాయాలి, సెకండ్ లైన్ ఏది ఉందో అది కంటిన్యూ చేసేయండి, ఎక్కడ కూడా గ్యాప్స్ ఇవ్వకుండా. బి ఈజ్ పర్సంటేజ్ ఎఫ్ స్లాష్ ఎన్, మళ్ళీ సి ఈజ్ పర్సంటేజ్ ఎల్ఎఫ్ స్లాష్ ఎన్, మళ్ళీ డి ఈజ్ పర్సంటేజ్ సి. ఇంకా స్లాష్ ఎన్ అవసరం లేదు. ఇప్పుడు కామా పెట్టండి.
కామా పెట్టిన తర్వాత ఏం రాయాలంటే ఈ కామాల తర్వాత ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ మీకు ఏబిసిడి వాల్యూస్ కామాల తర్వాత ఎలా అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ని ఇక్కడ కామా పెట్టుకుంటూ రాసేయండి. ఏ కామా బి కామా సి కామా డి, లాస్ట్లో సెమీకోలన్. సో ఇప్పుడు ఈ 4 లైన్లకి ఈ ఒక్క లైన్ ఈక్వల్. సో ఈక్వలా కాదా చెక్ చేద్దాం. ఈ 4 కూడా రిమూవ్ చేసేస్తున్నాను నేను, నాకు అవసరం లేదు ఎందుకంటే సింగిల్ లైన్లో ప్రింట్ఎఫ్ రాసేసాను. అగైన్ కంపైల్ చేయండి, అవుట్పుట్ చూడండి ఇందాక వచ్చిన అవుట్పుట్టే ఉంటుంది, ఏమీ చేంజ్ ఉండదు. అంటే మీరు 4 లైన్లు రాసి అంత పేర ఆ రకంగా ప్రోగ్రామ్ అనేది వేస్ట్ చేయకుండా ఇలా సింగిల్ లైన్లో ప్రింట్ఎఫ్లు కానీ స్కాన్ఎఫ్లు కానీ రాసియచ్చు. సో ఇదే ప్రాక్టీస్ చేయండి. మనం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇదే రకంగా సింగిల్ లైన్లోనే చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. ఓకే, సో ఇది మనకి బేసిక్ డేటా టైప్స్ ఎలా ఉంటాయి, అసలు బేసిక్ డేటా టైప్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏంటి అనేది సో ఈ క్లాస్లో మీరు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత దీన్ని తీసేసి స్కాన్ఎఫ్ అనేది అయితే చూడొచ్చు. ఓకే, సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి బేసిక్ డేటా టైప్స్ ఎలా ఉంటాయి అనేది. సింగిల్ ప్రోగ్రాము అలాగే అన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ ప్రోగ్రామ్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు మీరు.